హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ రాయలసీమ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ ప్లస్ బఠానీలతో కర్రీ. అందుకు కావలసినవంతా ఉల్లగడ్డ, క్యారెట్, అలాగే క్యాప్సికమ్, టమోటాలు అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే బఠానీలు నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులో కరివేపాకు, అలాగే ఎర్రగడ్డలు, తర్వాత క్యాప్సికమ్ కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకోండి, మీడియం సైజు కట్ చేసి వేసుకొనేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కాసేపు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోవాలి ఇందులో. అలాగే ఇంకా ఉల్లగడ్డలు, ఇవి కూడా మొత్తం బాగా ఒక సగం వరకు ఫ్రై అయ్యేలాగా మనం చేసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. దీనికి మాత్రం ఆయిల్ ఎక్కువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. నూనెలో ఫ్రై చేయాలి కాబట్టి ఈ వెజిటేబుల్స్ అన్నీ నూనెలో చక్కగా ఫ్రై అవ్వాలి కాబట్టి నూనె కొంచెం ఎక్కువగానే వేసుకోండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇవైతే కొంచెం ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనము ఉప్పు వేసుకోవాలి. తర్వాత టమోటా ముక్కలు, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత మనము నానబెట్టి పెట్టుకున్న బఠానీలు ఇందులో వేసేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. టమోటాలు కూడా కొంచెం ఎక్కువగా వేసుకోండి, గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా కలుపుకొనేసి కాసేపు తర్వాత మనం మూత పెట్టేసుకుందాం. అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, కొద్దిగా మాడుతుంది కాబట్టి మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండండి. సో చూసారు కదా, ఇప్పుడైతే కారం, అలాగే ధనియాల పొడి, పసుపు, అలాగే ఆచి మటన్ మసాలా, నేను ఎప్పుడు అదే వేస్తాను. ఇలా కూరలు ఏదన్నా మసాలా కూరలు చేసేటప్పుడు ఆచి మటన్ మసాలా వేస్తాను. సూపర్గా ఉంటుంది టేస్ట్. నేను చికెన్కి కూడా ఈ మటన్ మసాలానే వేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కలుపుకుందాము. ఇలా మొత్తము కలిపేసి మనకు కావాల్సిన నీళ్ళు వేసుకుందాం. అందులో ఉడకడానికి సరిపడా నీళ్ళు. ఈ మసాలా కూరలంతా కొంచెం చిక్కగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. నీళ్ళు నీళ్ళుగా ఉంటే బాగుండదు కాబట్టి నీళ్ళు చూసి వేసుకోండి. నీళ్ళు వేసేసి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసుకోండి. ఒక 4-5 విజిల్లు పెట్టుకోండి. 5 విజిల్ పెట్టుకోండి, చక్కగా ఉడుకుతాయి బఠానీలు. కూరగాయలు చాలా బాగా ఉడికితే టేస్ట్ కూడా బాగుంటుంది. కూర అయితే ఉడికిపోయింది. మూత తీసి చూద్దాం. సో చక్కగా ఉడికిపోయింది. ఆహా, గుమగుమలాడుతుంది కూర. చపాతీలకైతే చాలా బాగుంటుంది. వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చపాతీ, పూరి అందులోకి తింటే భలే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హలో ఆగండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.